హాయ్ ఫ్రెండ్స్, సిరీస్ ఆఫ్ మిస్టేక్స్లో మిస్టేక్ నెంబర్ 12. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారంగా కొన్ని రకాల ఇన్కమ్స్కి ట్యాక్స్ ఉండదు. వాటిని ఎగ్జెంప్టెడ్ ఇన్కమ్స్ అంటారు. ఉదాహరణకి అగ్రికల్చర్ ఇన్కమ్స్ కానివ్వండి, హెచ్యుఎఫ్ పార్ట్నర్షిప్ నుంచి వచ్చే షేర్ కానివ్వండి, 10 lakhs రూపీస్ వరకు వచ్చే డివిడెండ్ కానివ్వండి, ఎంప్లాయీస్కి కొన్ని రకాల అలవెన్సెస్ అండ్ పర్క్విజిట్స్ మీద కానివ్వండి, కొన్ని రకాల అగ్రికల్చర్ ల్యాండ్స్ సేల్ చేస్తే వచ్చే క్యాపిటల్ గెయిన్స్ కానివ్వండి, వాటికి ట్యాక్స్ ఉండదు. సో ఎవరికైతే పూర్తిగా ఎగ్జాంప్టెడ్ ఇన్కమ్స్ ఉంటాయో వాళ్ళు అసలు ఐటీఆర్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదనుకుంటారు. ఎవరికైతే ట్యాక్సిబుల్ ఇన్కమ్స్ ప్లస్ ఎగ్జాంప్టెడ్ ఇన్కమ్స్ ఉంటాయో ట్యాక్సిబుల్ ఇన్కమ్ చూపిస్తే సరిపోతుంది, ఎగ్జాంప్టెడ్ ఇన్కమ్ చూపించాల్సిన అవసరం లేదనుకుంటారు. రెండు కూడా మిస్కన్సెప్షనే. సో మీ ఐటీ రిటర్న్లో ఎగ్జాంప్టెడ్ ఇన్కమ్ కూడా చూపించడం వల్ల ఫర్దర్గా వచ్చే లీగల్ ఇష్యూస్ని అవాయిడ్ చేస్తూ మోర్ ఓవర్ మనకు ఒక ఫైనాన్షియల్ క్లారిటీ కూడా ఉంటుంది. అలా కాకుండా చేస్తే కనుక నోటీసెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ డబ్బులు మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే డిపార్ట్మెంట్ వాళ్ళ సోర్స్ ఎక్కడి నుంచి వచ్చిందని అడిగితే కనుక అప్పుడు మనం ఐటీఆర్ చూపించడానికి అవకాశంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఎగ్జాంప్టెడ్ ఇన్కమ్ కూడా మీ ఐటీ ఫైలింగ్లో చూపించండి. ఫర్ మోర్ డీటెయిల్స్ చెక్ ద డిస్క్రిప్షన్ అండ్ కన్సల్ట్ యువర్ చార్టర్డ్ అకౌంటెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.